నిదానంగా చదువు. 20 నిమిషాలు అయితే ఒక పేజీ చదవచ్చు, నిదానంగా చదవచ్చు. చదివి ఆ రోజు కళ్ళ కట్టుకొని పెట్టేసి మీ పనుల ముందు వెళ్ళిపో. మళ్ళీ రేపు పొద్దున స్నానం అయిపోయింది, దీపాలు అయిపోయి మళ్ళీ కూర్చున్నాం, మళ్ళీ మొదటి పేజీ రెండవ పేజీ రెండు కలిపి చదవాలి. రెండవ రోజు నిన్నొక పేజీ చదివాను, మళ్ళీ ఈరోజు రెండో పేజీ చదవద్దు. మొదటి పేజీ చదవాలి, రెండో పేజీ చదవాలి. దీనివల్ల సమయం పెరుగుతుంది. నిన్న 10 నిమిషాలు ఒక పేజీ చదివింది, వాళ్ళ 15 నిమిషాలు పడుతుంది. కానీ 2 పేజీలు చదవాలి. ఇలా 100వ పేజీ వరకు చదవాలి. నిజం చెప్తున్నాను, రామాయణాన్ని చూడకుండా ఇప్పిస్తారు. మళ్ళీ మామూలు కాదు. ఎలా చెప్తారంటే మీరు చెప్పే ఒక్కొక్క మాటలో ఉంటుంది, ఒక 1000 అర్థాలు వస్తాయి మీరు చెప్పే మాటలో. అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది రామాయణం. చదవడం అలా చేసుకోవాలి. ఇవాళ 5 పేజీ చదివాను, రేపు 5వ పేజీ నుండి ప్రారంభం చేస్తాను. అలా చేయండి, అద్భుతాలు జరుగుతాయి.